నగర్ నుంచి ప్రధానంగా ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్, ఆయన తమ్ముడు గాలి జగదీష్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కొండూరు అశోక్ రాజు మధ్య పోటీ నెలకొంది. గాలి ముద్దుకృష్ణంనాయుడు సతీమణి ఎమ్మెల్సీ సరస్వతమ్మ తన చిన్న కుమారుడు జగదీష్కు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాధాకృష్ణ, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గంధంనేని రమేష్ చంద్రప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాకా రాజా, నరేంద్ర తదితరులు అశోక్ రాజుకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో అభ్యర్థిని నిర్ణయించేందుకు మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి ఎమ్మెల్సీ జనార్దన్ నేతృత్వంలో కమిటీ వేశారు. టికెట్ ఎవరికి కేటాయిస్తే బాగుంటుందో సూచిస్తూ చంద్రబాబుకు కమిటీ నివేదిక అందజేశాక వారి అభ్యర్థిని ప్రకటించనున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణకు పోటీగా తనూజ అనే మహిళ తెరపైకి వచ్చారు. ఎస్సీ వర్గానికి చెందిన ఈమె ఎస్ఆర్ పురం మండలానికి చెందిన చంద్రారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈయన జిల్లా టీడీపీ కార్యదర్శిగా, టీడీపీ నాయకత్వ శిక్షణా తరగతుల డైరెక్టర్గా ఉండడంతో రాష్ట్ర నేతలతో పరిచయాలు బాగున్నాయి. దీంతో ఎటూ తేల్చలేక నియోజకవర్గ నాయకుల్ని 3 రోజుల తర్వాత మళ్లీ రమ్మని చెప్పి వెనక్కి పంపించేశారు. పోతలపట్టు టికెట్ మళ్లీ లలిత్ కుమార్కే ఇవ్వనున్నట్లు సమాచారం. బంగారుపాళ్యం ఎంపీపీగా, పలమనేర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు 2 సార్లు వరుసగా ఓడిపోవడం, అందులోనూ 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఈమె మీద అధిష్టానానికి కూడా సానుకూల అభిప్రాయం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోతలపట్టు ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ రవి ఈమెతో పోటీ పడుతున్నప్పటికీ పెద్దగా పరిచయాలు లేకపోవడంతో మైనస్ అయినట్లు చెబుతున్నారు. తవణంపల్లి మండలానికి చెందిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్ వంటి వారు టికెట్ ఆశిస్తున్న టీడీపీ అధిష్టానం లలిత్ కుమారి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక చిత్తూరు విషయానికి వస్తే ఎమ్మెల్యే సత్యప్రభ అనారోగ్య పరిస్థితుల కారణంగా 2 రోజుల పాటు జరిగిన సమావేశాలకు హాజరు కాలేకపోయారు. చిత్తూరు అసెంబ్లీ టికెట్ విషయానికి వస్తే మళ్ళీ ఆమెకే టికెట్ ఇస్తున్నారు. ఒకవేళ ఆమె వద్దంటే ఆమె ప్రతిపాదించిన వారికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. చిత్తూరు ఎంపీ టికెట్ మళ్ళీ శివప్రసాద్కే ఇస్తున్నారనే క్లారిటీ ఉన్నప్పటికీ 2 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఈ విషయం చర్చకు రాలేదు. చంద్రబాబుతో ఎంపీ శివప్రసాద్ విడిగా మాట్లాడారు కూడా. If you like the video, please like us and subscribe Tollywood Nagar.